వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం పంచాయతీ గ్రామ సచివాలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద నాగులవరం గ్రామ సర్పంచ్ చోర్సు వీరబాబు మరియు 6 వార్డు మెంబర్లు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ నిబద్ధత కలిగిన వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, తెలుగుదేశం పార్టీ పట్ల కమిట్మెంట్ ఉన్నవారు ఎవరైనా పార్టీలో చేరవచ్చని అన్నారు. పెద్ద నాగులవరం సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు తెలుగుదేశం పార్టీలోకి రావడం సంతోషమని, తద్వారా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మార్కాపురం మండలం మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక సంతోషించదగ్గ విషయం, మన నాగులవరం సర్పంచ్ అయినటువంటి వైసీపీ అభ్యర్థి వైసీపీ సర్పంచ్ ఈరోజు వీరబాబు గారు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారిని అనుచరులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ వైసీపీ పార్టీ ఇక ఖాళీ అవటం ఖాయం. ఎందుకంటే ఒక్కొక్కరుగా తెలుసుకొని వస్తూ ఉన్నారు. మేము కూడా ఎక్కడ కూడా ఎవరిని ప్రెజర్ పెట్టడం లేదు, బలవంత పెట్టడం లేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం లేదు. ఎవరికి వాళ్ళు ఈ పార్టీలో న్యాయం జరగదు, తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటేనే మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. మేము వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తాం. అలాగని ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని ఈ గతంలో ఇక్కడ జరిగినటువంటి భూ ఆక్రమణలు ఇటువంటి అన్ని వాటిని ప్రోత్సహించేదానికి అయితే మాత్రం ఏమాత్రం సహించాం. ఈ ప్రభుత్వం ఉంది పేద ప్రజలకు న్యాయం చేసేదానికి. 100% పేద ప్రజలకు న్యాయం అనేది జరిగేలా చూసే బాధ్యత అయితే మేము తీసుకుంటాం. అలాగే సచివాలయం ఓపెనింగ్ కూడా ఈరోజు నాగలవరంలో చాలా కన్నుల పండుగ, పార్టీ శ్రేణులు కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తప్పకుండా ఈ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు ఈ సచివాలయ సిబ్బంది అనేది సక్రమంగా అందుబాటులో ఉండి పనిచేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులను ఆదేశిస్తాం. తప్పకుండా వారికి అందుబాటులో ఉండే విధంగా అధికారులు కూడా ఇప్పటి నుంచి ఒక నియమ నిబద్ధతతో పనిచేసే విధంగా అధికారులతో అందరితో కూడా మాట్లాడి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.